వెల్మల్ గ్రామ ప్రజలకు నా యొక్క చిన్న విజ్ఞప్తి. నేను ఆటో బొమ్మన్న. నేను మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాను. మరి నా గుర్తు బ్యాట్ గుర్తు. దయచేసి నాకు ఓటేయండి. నేను ఎన్ని రోజులు ప్రచారంకు రాకపోవడానికి కారణం నా మీద కొంచెం దాడి జరిగింది. అది చేయించిండ్రా, మరి వాళ్ళు ఆయన తెలకచ్చి చేసిండా, అదంతా దేవునికి వదిలేద్దాం. మరియు నేను సర్పంచ్ బరిలో ఉన్నా. నా గుర్తు బ్యాట్ గుర్తు. దయచేసి నాకు ఓటేయండి. నేను సమస్యల మీద యుద్ధం చేస్తా, మనుషుల మీద కాదు, సమస్యల మీద యుద్ధం చేస్తా. మంచి సేవ చేస్తా, అందరు మెచ్చుకునే సేవ చేస్తా, ఊరును డెవలప్ చేస్తా. దయచేసి నాకు ఓటేయండి. మరియు ఇంతకుముందు కూడా 2013-14లో నేను వీడీసీ ప్రెసిడెంట్గా చేసిన. అప్పుడు చేసిన పనులు ఊరుకు మెయిన్ ఇంపార్టెంట్ బైపాస్ రోడ్డు. మరి రైతులందరితో మాట్లాడి, మన ఊరికి బైపాస్ లేదని రైతులందరితో మాట్లాడి ఓళ్ళ భూములు పోతాయని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేసి, మీరు డెవలప్ అవుతారు, ఊరు డెవలప్ అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి 6 నెలలు కష్టపడి వాళ్ళతో మాట్లాడి అందరు ఫ్రీగా భూములు ఇస్తాం అనే అగ్రిమెంట్ వాళ్ళతో రాయించి బైపాస్ను సర్వే చేసి నా టైం అయిపోయింది, నేను దిగిపోయినా. మరియు అది కాకుండా ఊర్లో అప్పుడు 2 phase 3 phase కరెంట్ ఉంటుండే. 24 hours కరెంటు 3 phase ఉండాలి, తాగునీటికి రావాలని చెప్పేసి 3 phase లైన్ చేపించి, మరియు అది కాకుండా ఆర్మూర్ మనకు బస్సు లేకపోతే అనిత కార్డులు 400 కార్డులు చేయించి ఆర్మూర్ బస్సు చాలు చెప్పించింది నేనే. ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్లాట్ల కోసం 4 ఎకరాలు ఒలిపించిన తర్వాత అది అప్పుడు కొన్ని సమాధులు ఉన్నాయని చెప్పేసి పర్మిషన్ ఇవ్వలేదు తీసేయడానికి. అందుకని అది ఆగిపోయింది. ప్లాట్ల కోసం జాగా 4 ఎకరాలు ఒలిపించి కలెక్టర్తో మాట్లాడి 4 ఎకరాలు ఒలిపించిన తర్వాత అక్కడ కొన్ని కొంత డిస్టర్బెన్స్ చేయబట్టి ఊరు వాళ్ళు ఒప్పుకోలేదప్పుడు రాలేదు. ఇప్పుడు ఖచ్చితంగా నేను గెలిస్తే ప్లాట్ల కోసం జాగాను కేటాయించి ఖచ్చితంగా అందరికి ప్లాట్లు అందేటట్టు చేస్తా. ఇక్కడ కనబడుతున్న మాలగుట్ట తీసేస్తే 15 ఎకరాలు అది ఇంకో ప్లాట్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని నిర్మూలన చేసి ప్లాట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా నేను మీకు వర్క్ చేసి పెడతా. ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ రుణం తీర్చుకుంటా. నాకు ఓటేయండి, నన్ను గెలిపియండి. ఈ ముఠా కక్షలకు పోకుండ్రి. వాళ్ళంటూ వీళ్ళంటూ వాళ్ళు ముఠా కక్షలకు పోయి ఈ తాగుళ్ళకు తిన్నులకు బానిసలు అయితేస్తే వాళ్ళు బాకీ తీసుకొచ్చి పెడతారు. తర్వాత ఆ బాకీ పెట్టుకున్న దానికి వాళ్ళకు జీవితం గడిచిపోతుంది, టైం గడిచిపోతుంది. మీకు మాత్రం నేను చేసి పెట్టారు. దయచేసి నా మాట అయినుండ్రి. ఖచ్చితంగా నన్ను గెలిపియండ్రి. నేను మీకు రుణపడి ఉంటా. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటా, మీకు సేవ చేస్తా. జై హింద్. ఊరు సమస్యలు మరెన్నో ఉన్నాయి. కొన్ని ఏరియాలకు రోడ్లే లేవు, సరి అయిన డ్రైనేజీలు లేవు. ఊళ్ళే 50 సంవత్సరాల నుంచి ఫ్లాట్లు లేవు. 50 సంవత్సరాల నుంచి ఫ్లాట్లు లేవు. ఊరు తిరిగోలే లేఅవుట్ చేసుకొని ఫ్లాట్లు అమ్ముకున్నారు తప్పితే ఓళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్లు ఇంతవరకు లేవు, రానియలేరు కూడా. మరి ఏడ లేఅవుట్ చేసినా కానీ జీపీకి 10% ఇవ్వాలా. ఇంతవరకు జీపీ ప్లాట్ అనేది ఒకటి కూడా లేదు, జీపీ ఆస్తి అనేది ఒకటి కూడా లేదు. అదంతా తిరిగి తీసుకొచ్చే బాధ్యత తీసుకుందాం. ఖచ్చితంగా పనిచేసి పెడతా. నేను మీకు సేవ చేస్తా. దయచేసి నాకు ఓటేయండి. బ్యాట్ గుర్తు 3వ నంబర్ మీద ఉంటుంది. మీదికి వెళ్ళి 3వ నంబర్, కిందికి వెళ్ళి 2వ నంబర్. 3వ నంబర్ గుర్తు బ్యాట్ గుర్తు. మరి రేపే పోలింగ్ డేట్ రేపే. రేపు పొద్దున 7 గంటల నుంచి చాలా అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.